బంగారం ధరలు దిగి వస్తున్నాయి. 6 నెలల్లో బంగారం ధరలు 20,000 నుంచి 18,000 రూపాయలకు దిగే ఛాన్స్ ఉందని అనలిస్టులు చెప్తున్నారు. బులియన్ మార్కెట్లో బంగారం ధర ఇవాళ కూడా దాదాపుగా 60 రూపాయల దాకా తగ్గింది. అంతర్జాతీయంగా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతుందనే వార్తలతో పాటు చైనా భారీగా బంగారం అమ్మడం లాంటి కారణాలు, ఇరాన్, గ్రీస్ లాంటి దేశాల్లో సంక్షోభాలు సద్దుమణగడంతో ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టుతుండడంతో బంగారం డిమాండ్ తగ్గి దిగి వస్తోంది. ఎంసీఎక్స్లో ఔన్స్ 10 గ్రాముల బంగారం ధర $1,097గా ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 23,520 రూపాయలు కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 25,155 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర కిలో 36,184 రూపాయలుగా ఉంది. ఇక బంగారం ధరలు దిగి రావడానికి కారణాలు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అడిగి తెలుసుకుందాం. రాజ్ కుమార్, బంగారం ధరలు దిగి వస్తున్నాయి, కారణాలు ఏంటి? ఎంత మేరకు ఇవి దిగే ఛాన్సెస్ ఉన్నాయి? సాధారణంగా మనం చూసుకున్నట్లయితే 2011లో హైయెస్ట్ గా 34,000కు చేరినటువంటి బంగారం ధర ఇప్పుడు కూడా దిగి వస్తుంది. ఒకవైపు ఇంటర్నేషనల్ లో చూసుకున్నట్లయితే ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతున్నటువంటి కారణాలున్నాయి. సో దానివల్ల డాలర్ స్ట్రెంథెన్ అవుతుంది. డాలర్ స్ట్రెంథెన్ అవడం వల్ల ఎక్కువ మట్టుకి పెట్టుబడులన్నీ కూడా సేఫెస్ట్ మెథడ్ గా ఇన్ని రోజులు ఇన్వెస్ట్ చేసినటువంటి బంగారం ఇన్వెస్ట్ చేశారు ఇన్వెస్టర్లు అవన్నీ కూడా ఈక్విటీ మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్లకు మళ్ళీ అవకాశం ఉంది. డాలర్ స్ట్రెంథెన్ అవడంతో డాలర్లోకి కన్వర్ట్ చేయడానికి ఎక్కువగా ఇన్వెస్టర్లు మొగ్గు చూపడంతో బంగారానికి డిమాండ్ తగ్గింది. ఇంకొక వైపు చైనా, గ్రీస్ దేశాల్లో ఎకానమీ పరంగా చూసుకున్నట్లయితే చాలా వరస్ట్ సిచ్యువేషన్ ఉంది. సో అక్కడ ఏంటంటే చైనా చూసుకున్నట్లయితే దాదాపుగా భారీ స్థాయిలో బంగారం అమ్మకాలు చేస్తుంది. సో అత్యధికంగా ప్రపంచంలో బంగారం కొనుగోలు చేసే దేశంగా చైనా మొదటి స్థానంలో ఉంటే భారత్ రెండో స్థానంలో ఉంటుంది. బట్ చైనాలో ఇంత భారీ స్థాయిలో అమ్మకాలు జరుగుతుండడంతో సో పూర్తి స్థాయిలో డిమాండ్ అనేది అంతర్జాతీయంగా పడిపోయింది. సో ఇవన్నీ కూడా బంగారం ధరలు ప్రాథమికంగా పడిపోవడానికి కారణం ఒకటైతే, ఇంకొక వైపు గ్రీస్ సంక్షోభము, తర్వాత ఇంకో ఇరాన్, ఇరాక్ సంబంధించినటువంటి ఆర్థిక సంబంధమైన సంక్షోభాలు, తర్వాత క్రూడ్ ఆయిల్ ధరలు కూడా తగ్గి వస్తుండడంతో ఎక్కువ మట్టుకి ఇన్వెస్టర్లు అంతా కూడా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. సో ఇవన్నీ ప్రధాన కారణాలు. బంగారం ధర ఇంకొక 6 నెలల్లో దాదాపుగా 18,000 నుంచి 20,000 నుంచి 18,000 సమీపంలో వచ్చేటువంటి అవకాశం ఉంది. సో కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఒక సిప్ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం మంత్లీ కొంత కొనుక్కుంటే సో ఇంకొక 6 నెలల వరకు సేఫెస్ట్ మెటల్ గా దీన్ని వినియోగించుకునేటువంటి అవకాశం కనబడుతుంటారండి. థ్యాంక్ యూ రాజ్ కుమార్.